ఆనాడు కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఒకరుగా ఉండడం నా కుటుంబం నేను చేసుకున్న అదృష్టంగా ఆ భగవంతుడు మా కోసం తెలుగుదేశం పార్టీని ఆనాడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్టడం ఒక అదృష్టంగా భావిస్తూ అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈనాటికి నా కుటుంబం చంద్రబాబు గారు లోకేష్ బాబు గారికి ఎప్పుడూ అండగా ఉంటూ ముందుకెళ్ళడం నా కుటుంబం నేను పూర్వజన్మ సుకృతం ఇది ఒక అదృష్టం అని మరొకసారి చంద్రబాబు నాయుడు గారి పాదాలకు శిరస్సు నుంచి నమస్కరిస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మా సింగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు లలిత్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఈ కొత్త వలస కూడల్లో మరి ఆనాడు 1982లో పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఇవాళ మరి రాష్ట్రంలో 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ మరి మొగటం లేని మహారాజులాగా ఏలిన సందర్భంలో మరి ఈరోజు ఏదైతే ఆనాడు పార్టీని స్థాపించిన నుంచి ఈనాటి వరకు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి మనం గౌరవించవలసిన ఆదేశాలు ఇచ్చారు కనుక మరి పార్టీ ఆదేశాల ప్రకారంగా మరి సీనియర్స్ని అందరినీ కూడా గౌరవించుకొని మరి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ మండల పార్టీ టీం అందరం కలిసి ఈ కొత్త వలస కూడల్లో ఈ మధ్యక చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ నమస్కారం. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో మహానటుడు దైవాంశ సంభూతులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం అనే పేరుతో పార్టీని స్థాపించి అలాగే దీనికి పసుపు రంగు జెండాని అలాగే రైతు క్షేమం కోసం పేదవాడి సంక్షేమం కోసం ఆలోచించి ఈ పార్టీ గుర్తును కూడా నిర్ణయించడం జరిగింది. అటువంటి మహానుభావుడికి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఆ రోజు ఆయన వేసిన చిన్న బీజం ఈరోజు వటవృక్షమై ప్రపంచ దేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కంచిన ఈ తెలుగుదేశం పార్టీని అందరికీ నమస్కారం. మరి ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అయితే పార్టీ 82లో స్టార్ట్ చేశారు. ఇవాళ 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ పార్టీ నిజంగా ఏ ముహూర్తాన్ని ఎన్టీ రామారావు గారు స్థాపించారో ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ ఇవాళ మనుగడ సాగించిందంటే దానికి రామారావు గారు వేసిన పునాది, రెండో చంద్రబాబు నాయుడు గారి కృషి.